హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హ్యాండ్ ఛానల్. నీట్ యూజీ 2026 అయితే ప్రజెంట్గా ఎగ్జామ్ అయిపోయింది. అఫీషియల్ కీ కూడా రిలీజ్ అయిపోయింది. అండ్ ఇంకా మనకి ఫైనల్ కీ వచ్చేది ఉంది. అది చాలా టైం తీసుకుంటుంది. మీకు జూన్ వరకు కూడా రిజల్ట్ వస్తుంది, ఫస్ట్ వీక్ వరకు. సో అప్పటికి మీకు రెండు సందేహాలు ఉంటాయి. తెలంగాణలో మంచి మార్కులు వచ్చి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియాకి వెళ్ళాలా, లేకపోతే తెలంగాణలోనే సీట్ వస్తుందా అని రెండు సందేహాలు ఉంటాయి. అండ్ తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా తెలంగాణలో నాకు సీట్ రాకపోతే ఆల్ ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎక్కడ ఒక దగ్గర నాకు సీట్ రాకపోద్దా, అది కూడా ఫ్రీ సీట్, పేమెంట్ కాదు, ఫ్రీ సీటు. ఇన్ని స్టేట్లలో నాకు ఎక్కడో మూల నేను మిస్ అయిపోతున్నానేమో అని మీరు అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం క్లియర్గా ఇదంతా చూద్దాం, లోకల్ అండ్ ఆల్ ఇండియా. సో లోకల్లో ఇది ఇప్పుడే మీరు లోకల్లో మీకు గవర్నమెంట్ సీట్ రావాలంటే ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ రావాలి కూడా మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఎందుకంటే మనకు ఫస్ట్ రిజల్ట్ రాగానే తెలిసేది ఆల్ ఇండియా ర్యాంక్. సో ఆల్ ఇండియా ర్యాంకు ఓన్లీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్కే కాదు, లోకల్ కౌన్సిలింగ్లో కూడా ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుంది. అండ్ ఆల్ ఇండియా కోటాకు కూడా ఆల్ ఇండియా ర్యాంకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో మనకు ఫస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్స్ తెలుస్తాయి. సో ఈ ర్యాంక్స్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వీటితో మీకు అర్థమైపోతుంది. చూసే ముందైతే వీడియోని అందరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడో ఎంతో డబ్బు పెట్టి వెతికి చూసే రిజల్ట్ అంతా నేను పీడిఎఫ్ల రూపంలో మీకోసం ఒక దగ్గర చేసి నేను చూపిస్తూ ఉంటాను వీడియోస్లో. అండ్ అదేవిధంగా ఎవరైనా మన పెయిడ్ గైడెన్స్లో చేరాలి అంటే, పెయిడ్ మెంటర్షిప్లో చేరాలంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మళ్ళీ కట్ ఆఫ్స్ కోసం అయితే ఆ నెంబర్కి కాల్ చేయకండి. ఒకసారి మన గైడెన్స్లో చేరాక మీకు కాల్స్లో అవైలబుల్ ఉంటూ ఈ మనం రీసెర్చ్ చేసిన డేటా అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇది చూడగానే అర్థమైపోతుంది మీకు వచ్చే మార్కులకి ర్యాంకులకి ఎక్కడ సీట్ వస్తుంది అనేది. సో మన గైడెన్స్లో చేరితే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అండ్ ఇంకా కావాలంటే రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. సో కంప్లీట్ ఇంకా అలాట్మెంట్ చేతికి వచ్చే వరకు, కౌన్సిలింగ్ అయిపోయే వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి మిస్టేక్ చేయాల్సిన అవసరం ఉండదు, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. సో తెలియని సమాధానాలు విని మిస్టేక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మీకైతే యాక్యురేట్గా హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే లైక్ చేయండి, హై బటన్ ప్రెస్ చేయండి, వీడియో చూడండి. సో ఇదైతే మనకు ఒక విధంగా చెప్పాలంటే లోకల్ వర్సెస్ ఆల్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇది తెలిసిన వారికి ఈజీనే, కానీ తెలియని వారికి మనం ఆల్ ఇండియా చేయొచ్చా, మాకు 300 వస్తున్నాయి, లోకల్లో రాదు, ఆల్ ఇండియాలో ఏదో స్టేట్ రాకపోద్దా అని డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఫస్ట్ మనం తెలంగాణలో ఓపెన్ కేటగిరీ. సో ఓపెన్ లోకల్లో ఎలా వచ్చింది, మరి అదే ఓపెన్ స్టూడెంట్ ఒకవేళ ఆల్ ఇండియాకి వెళ్ళి తెలంగాణ సీట్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టం. తెలంగాణ కాదు, ఎనీ స్టేట్. సో ఇక్కడ మనం చూస్తే ఆల్ ఇండియాలో గాంధీ, లోకల్లో ఈ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. ఇప్పుడు మీకు గాంధీలో లోకల్లో రావాలన్నా కూడా ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉంటే మీరు లోకల్లో వస్తుంది. అదే గాంధీని మీరు ఆల్ ఇండియాకి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇంత ర్యాంక్ రావాలి. సో ఒకవేళ 3000 లోపు ఉన్నట్లయితే మీరు ఫస్టే ఆల్ ఇండియాలో అప్లై చేసి అక్కడే గాంధీ మెడికల్ కాలేజ్ తెచ్చుకోవచ్చు మీకు ముందే, ఎందుకంటే లోకల్ కంటే ముందే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయిపోతుంది. ఇది కాదు సమస్య. ఇప్పుడు నాకు తక్కువ మార్కులు వచ్చాయి, మరి ఎలా అంటే టోటల్ 36 కాలేజీలు, ఎందుకంటే ఆల్ ఇండియాలో ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలే ఉంటాయి. సో ఈ 36 కాలేజీలో ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఎంత, 1,37,520, 1,37,520. ఇది లోకల్ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ కాలేజ్కి ఫస్ట్ రౌండ్కి ఆల్ ఇండియా ర్యాంక్. రేపు రిజల్ట్ వచ్చాక మీకు ఇది యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ రౌండ్కి 1,79,216, సెకండ్ రౌండ్కి ఓపెన్లో గవర్నమెంట్ సీట్కి 36 కాలేజీలు, ఓవరాల్ ప్రైవేట్తో కలిపి 58 ఉంటాయి అవైలబుల్ కాలేజీలు, మైనార్టీ కాకుండా. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేవరకు గవర్నమెంట్ సీటు 1,79,364 ర్యాంక్ వరకు కూడా లోకల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది. సో ఇదైతే లోకల్ కౌన్సిలింగ్కి సంబంధించిన 3 రౌండ్స్. అదే మీరు ఆల్ ఇండియాకి వెళ్ళే తీసుకోవాలి సీట్ అంటే ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ 20,614 తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్కి. ఆబ్వియస్గా ఇండియాలో ఉన్న అన్ని కాలేజెస్కి ఇంతే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంతకంటే తక్కువకి ఓపెన్ రాదు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే సెకండ్ రౌండ్ ఎంతకు వచ్చింది, మరి ఆల్ ఇండియాలో ఉండేది ఓన్లీ గవర్నమెంట్ కాలేజెసే. ఓకేనా. సో సెకండ్ రౌండ్లో 24,373 అండ్ థర్డ్ రౌండ్లో 25,116, 25,000
616, 25,616. సో మీరు ఓపెన్లో కనుక ఆల్ ఇండియాలో వెళ్ళి మీకు ఓపెనే ఉంది, నాకు లోకల్లో రావట్లేదు, నేను తెలంగాణ కానీ ఆల్ ఇండియాలో ఇన్ని వందలు వేల కాలేజీలు ఉన్నాయి, నాకు ఫ్రీ సీట్ ఎక్కడైనా వస్తుందా అంటే మీకు ఇంత 25,616 ర్యాంక్ ఉండాలి. మరీ అంటే ఒక 30,000 ర్యాంక్ అయినా ఉండాలి అట్లీస్ట్ ఓపెన్లో సీట్ రావాలంటే. ఆల్ ఇండియాలో ఏ స్టేట్ అయినా కూడా ఎక్కడికైనా వెళ్ళి చేయడానికి ఆల్ ఇండియా స్టూడెంట్స్ సిద్ధంగా ఉన్నారు. అదే లోకల్లో రావాలంటే 1,80,000. ఓకేనా. సో ఇలా అయితే ఉంది. సో ప్రతి కాలేజ్ ఆల్ ఇండియాకి ఏ ర్యాంక్ కట్ అయింది, లోకల్కి ఏ ర్యాంక్ కట్ అయింది అనే లిస్టులు అయితే ఉన్నాయి. ఇవి మనం మన గ్రూప్స్లో కూడా యాడ్ చేస్తాం. మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి అవైలబుల్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూడండి ఎంత కట్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో అంటే ఈడబ్ల్యూఎస్ కొన్ని కాలేజ్లోనే ఉంది. అండ్ ఆల్ ఇండియాలో ఎంత కట్ అయిందని చూద్దాం. సో ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ రౌండ్ 94,288 మార్కులకి గవర్నమెంట్ సీట్ వచ్చింది. అది రిమ్స్ ఆదిలాబాద్లో వచ్చింది. అండ్ సెకండ్ రౌండ్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ లోకల్ కౌన్సిలింగ్లో 1,75,494కి వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్. రేపు రిజల్ట్లో మీకు తెలుస్తుంది ఇది. అండ్ లోకల్లో మరి థర్డ్ రౌండ్ ఎక్కడికి కట్ అయింది ఆల్ ఇండియా ర్యాంక్ అంటే 1,76,209కి ఈడబ్ల్యూఎస్ ఉంటే గవర్నమెంట్ సీట్ లాస్ట్ టైం వచ్చింది. అరౌండ్ అంతే ఇప్పుడు కూడా ఉంటుంది. మరి అదే ఈడబ్ల్యూఎస్ మీరు ఆల్ ఇండియాకి వెళ్దామంటే 24,991కి ఫస్ట్ రౌండ్. అండ్ సెకండ్ రౌండ్ ఎక్కడికి వచ్చింది 28,771. థర్డ్ రౌండ్ ఎక్కడికి వచ్చింది 29,580. ఇవి తెలంగాణ కాలేజీల నుంచి చూపించాను, కానీ మీరు దేశంలో ఉన్న అన్ని కాలేజీలకి ఇదే కట్ ఆఫ్ దాదాపు. మీరు ఈడబ్ల్యూఎస్ ఉండి నాకు 2 లక్షల ర్యాంక్ వస్తుంది, లోకల్ వస్తలేదు కాబట్టి నేను ఆల్ ఇండియాకి వెళ్ళి అక్కడ సీట్ తెచ్చుకుంటాను అంటే మీకు 30,000 లోపే ఉండాలి. 30,000 లోపు ఉంటేనే ఏదో ఒక గవర్నమెంట్ సీటు ఆల్ ఇండియాలో ఏదో ఒక స్టేట్లో వస్తుంది. అంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఆల్ ఇండియాలో. ఓకే, ఇక్కడ వస్తలేదు వేరే కాడికి వెళ్దామంటే మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మీకు కట్ ఆఫ్. నెక్స్ట్ మనకు బీసీఏ చూద్దాం. బీసీఏ ఇక్కడ ఉంది మీకు గాంధీ, ఇవన్నీ కూడా ర్యాంక్స్ క్లియర్గా ఉన్నాయి. మీరు లోకల్లో అయితే గాంధీ రావాలంటే ఏ ర్యాంక్స్ రావాలి, ఆల్ ఇండియా ద్వారా వెళ్ళి తీసుకోవాలంటే ఏ ర్యాంక్స్ రావాలి, ఉస్మానియాకి ఏం రావాలి, కాకతీయకి ఏం రావాలి. సో మీరు ఎక్కడ ఫిల్టర్ చేయకుండా క్లియర్ డేటా మన దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే లోకల్లో బీసీఏ కట్ ఆఫ్ గవర్నమెంట్కి మీ ఆల్ ఇండియా ర్యాంక్స్ 2,77,632 ఫస్ట్ రౌండ్, 3,10,130 సెకండ్ రౌండ్, 3,13,763 థర్డ్ రౌండ్. ఓకే, ఇంత ర్యాంక్ వస్తే మీకు 36 గవర్నమెంట్ కాలేజ్లో లోకల్ కౌన్సిలింగ్ తెలంగాణ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే వచ్చేస్తుంది. అదే మీరు ఆల్ ఇండియాకి వెళ్ళే తీసుకోవాలి సీట్ అనుకున్నట్లయితే ఆల్ ఇండియా కట్ ఆఫ్ బీసీఏకి అంటే బీసీఏ అంటే ఇప్పుడు ఏబిసిడి కలిపి ఓబీసీ అంటారు ఆల్ ఇండియాలో. ఓకేనా. సో ఓబీసీ కట్ ఆఫ్ 21,036 ఫస్ట్ రౌండ్, 21,036 ఫస్ట్ రౌండ్. అండ్ సెకండ్ రౌండ్ 24,627. థర్డ్ రౌండ్ 25,820. అంటే దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే బీసీ వాళ్ళు అయినట్లయితే 30,000 లోపు ఉంటే తప్ప మీకు ఆల్ ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళినా రాదు ఫ్రీ సీట్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో. అది ఈడబ్ల్యూఎస్కైనా ఓపెన్కైనా ఓబీసీకైనా ఎన్ని సీట్లున్నా ఇదే 30,000 ర్యాంక్ వరకు క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది టోటల్ కాలేజెస్కి. ఇదన్నమాట. సో నెక్స్ట్ మనకు బీసీఏ తర్వాత బీసీబీ చూడండి. బీసీబీలో ఫస్ట్ సెకండ్ థర్డ్ రౌండ్లో గవర్నమెంట్ సీట్లు ఎక్కడికి కట్ అయ్యాయంటే ఫస్ట్ రౌండ్ 1,54,000, సెకండ్ రౌండ్ 1,97,000, థర్డ్ రౌండ్ 1,97,000. అదే మరి ఆల్ ఇండియాలో 21,000. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు బీసీఏకి చెప్పుకున్న కట్ ఆఫ్సే, ఎందుకంటే ఈ ఏబిసిడిని కలిపి ఓబీసీ అంటారు, అందరికి ఒకటే కట్ ఆఫ్ ఉంటుంది అక్కడ. సో లోకల్లో అయితే బీసీఏకి అడ్వాంటేజ్ ఉంటుంది, బట్ ఆల్ ఇండియాకి వెళ్తే మీరు ఓబీసీలోనే వెళ్ళాల్సి ఉంటుంది. బీసీఏ బీసీడి అందరూ ఓబీసీలోకే వస్తారు కాబట్టి ఇది నేను మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓబీసీ బీసీబీ 3 రౌండ్స్ కట్ ఆఫ్ అండ్ ఓబీసీ 3 రౌండ్స్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ బీసీసీకి కూడా ఓబీసీలోనే వస్తుంది ఆల్ ఇండియాలో. అందుకే మనం లోకల్ కట్ ఆఫ్ చూద్దాం. మీకు గవర్నమెంట్ సీట్ రావాలంటే బీసీసీ 2,69,000, 2,88,000 రౌండ్ ఫిగర్ చెప్తున్నాను. అండ్ 3,31,000. ఓకే, ఇది బీసీబీకి సంబంధించి. ఇంకా మీకు తెలుసు ఓబీసీ 25,000, 30,000 లోపు ఉండాలి ఓబీసీ.
అండ్ బీసీడీ మీరు లోకల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే 3 రౌండ్స్లో మీకు రావాల్సిన కట్ ఆఫ్స్ 1,46,000 లోకల్లో గౌట్ సీట్కి, 1,82,000 సెకండ్ రౌండ్ లోకల్లో గౌట్ సీట్కి, 1,83,000 లోకల్లో గవర్నమెంట్ సీట్కి. అండ్ ఇంకా ఆల్ ఇండియా అన్నిటికీ సేమ్ ఉంటుంది ఏబిసిడికి. నెక్స్ట్ SC1. సో SC1 చూస్తే చాలా తక్కువ కాంపిటీషన్. ఇంకా దీని గురించి అంటే మనం ఓవరాల్గా ఎస్సీలో కూడా SC 1, 2, 3 ఓన్లీ స్టేట్లోనే ఉన్నాయి. మళ్ళీ ఆల్ ఇండియాకి వెళ్తే అన్నీ కలిపి ఎస్సీనే అంటారు. ఓకే, ఈ ముగ్గురికి ఇదే కట్ ఆఫ్ ఉంటుంది ఆల్ ఇండియాలో. అండ్ ఆల్ ఇండియా చూద్దాం. ఫస్ట్ మనకి ఎస్సీలో 1,10,000 ఫస్ట్ రౌండ్ గవర్నమెంట్ సీట్స్కి, అండ్ నెక్స్ట్ 1,30,000 సెకండ్ రౌండ్ గవర్నమెంట్ సీట్స్కి, 1,30,000 అండ్ థర్డ్ రౌండ్కి 1,34,000 ఆల్ ఇండియాకి వెళ్ళి తెచ్చుకుంటే. ఓకే, ఈ విధంగా అయితే కట్ ఆఫ్స్ ఉన్నాయి మనకి స్టేట్కును ఆల్ ఇండియాకి. ఇది SC1 డేటా కాబట్టి ఈ విధంగా ఉంది. SC2 చూడండి. SC2లో మీకు లోకల్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఎంతకు వచ్చింది? 2,45,000 అండ్ 2,66,000, 2,66,000. అదే మరి ఎస్సీకి 1,10,000, 1,30,000 అండ్ అదేవిధంగా 1,34,000. సో లోకల్లో రావడమే అన్నిటికంటే చాలా ఈజీ. SC2కి సంబంధించి ఇది. అండ్ SC3 చూడండి. ఇంక ఎస్సీకి అందరికీ ఆల్ ఇండియాలో సేమ్ ఉంటుంది. SC3 రౌండ్ 1 గవర్నమెంట్ సీట్ రేపు రిజల్ట్లో 2,35,000 వరకు ఉంటే మీరు ఆ రేంజ్లో ఉన్నట్లు. సెకండ్ రౌండ్ 2,55,000 ఉంటే మీకు సెకండ్ రౌండ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ రౌండ్కి అయితే 2,55,000, 56,000. థర్డ్ రౌండ్ వరకు 2,56,000 ఉంటే మీరు వెయిట్ చేయొచ్చు ఆల్మోస్ట్. అండ్ ST చూడండి. STలో 1, 2, 3 రౌండ్స్కి ఎలా కట్ అయింది లోకల్లో అంటే, లోకల్లో 2,14,000 ఫస్ట్ రౌండ్, 2,36,000 సెకండ్ రౌండ్, 2,41,000 థర్డ్ రౌండ్. గవర్నమెంట్ సీట్ అయితే లోకల్ కౌన్సిలింగ్లో ఈ ర్యాంక్లకు వచ్చింది. మరి నేను ఆల్ ఇండియాకి వెళ్ళి ఇంతకంటే తక్కువ వచ్చినా కూడా సీట్ కొట్టేస్తా అంటే మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ రౌండ్ 1,42,000, సెకండ్ రౌండ్ 1,51,000, థర్డ్ రౌండ్ మీరు చూస్తే 1,59,000, 1,59,000 థర్డ్ రౌండ్. అదే మీకు లోకల్లో 2,41,000 కూడా సీట్ వచ్చింది. అండ్ ఒక్కొక్క కాలేజ్ కూడా ఎలా వచ్చింది అనేటువంటి పీడిఎఫ్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇలా మీకోసమే చేసినటువంటి పీడిఎఫ్స్ కావాలంటే మన గ్రూప్స్లో అయితే యాడ్ అవ్వండి.